ముందు వచ్చిన వాళ్ళు పార్టీనా, అధికారంలో వచ్చిన వాళ్ళు పార్టీనా అనే ఒక చర్చ జరుగుతుంది. అంటే అక్కడ కొంత పారిశ్రామికవేత్తలకు, ఇండస్ట్రీలకు మధ్య జరుగుతున్న గన్నవరం దగ్గర, అంటే గన్నవరం నియోజకవర్గంలో అక్కడ చేస్తున్న కొందరిని వెంకట్రావు ఒప్పుకోవడం లేదు. మీరు పార్టీకి సంబంధించిన ఆహారాలా లేకపోతే లేదా అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. దాని మీద ఏ విధంగా ముందుకు వెళ్తే చూడాలి. ఈ రోజు ఉదయం పార్టీ ఆఫీసుల మీద కొంత చర్చ జరిగినట్లు కూడా సమాచారం ఉంది. అంటే టైమింగ్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడే ఎందుకు ఏ స్టేట్మెంట్స్ చేశారనే అంశానికి సంబంధించి ఎటువంటి చర్చ ఉంది కృష్ణమోహన్? ఇక్కడ బేసిక్ అదే నేను చెప్తాను కదా, ఇక్కడ ఈ ఎయిర్పోర్ట్ కి సంబంధించిన ఆహారాలు కావచ్చు, వీటిల్లో టెండర్లకు సంబంధించినవి గన్నవరం ఎమ్మెల్యేకి సంబంధం లేకుండా లేదు వ్యక్తులకు టెండర్ల రూపంలోనూ లేకపోతే ఇతర రూపంలోనూ కొంతమంది వ్యక్తులకి ఆ పనులు వస్తాయి. ఆ పనులు వచ్చినప్పుడు స్థానిక ఎమ్మెల్యేని పట్టించుకోకుండా లేదు స్థానిక ఎమ్మెల్యేని కలవకుండా వెళ్ళారు అనేది తన మనసులో ఉన్న అతనుకున్న కొంత అసంతృప్తి. ఎమ్మెల్యేకి అసంతృప్తి కారణం కూడా ఏంటంటే నిజమే, ఎవరైనా పార్టీలో అంటే ప్రధానంగా ఏం చెప్పేది ఏంటంటే పార్టీ రాకముందు జరిగిన వ్యవహారాలు, పార్టీ వచ్చిన తర్వాత జరుగుతున్న వ్యవహారాలు. అధికారంలో రాకముందు వీళ్ళందరూ నాకు ఎవరు సహాయం చేయలేదు, వీళ్ళందరూ నన్ను ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేశారు. ఇప్పుడు వాళ్ళకే ఇన్ని కోట్ల రూపాయల పనులు తర్వాత ఇతర వర్క్స్ ఇస్తే మరి నాకు వాల్యూ ఏముంటుంది అని. సో ఆ కోణంలో ఈయన ఇగోకి పోతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మరి ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళకి ఇస్తుంది అంటే ప్రభుత్వానికి ఏమన్నా అంటే ఈయన స్థాయిలో కాకపోయినా ప్రభుత్వంతో వాళ్ళు మంచి టర్మ్స్ లో ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చే ప్రభుత్వాలు కూడా ప్రభుత్వాలు చేస్తాయి. కొన్ని ఆహారంలో అక్కడ పని కావాలి, కొందరే చేయగలరు, అటువంటి వాళ్ళకి ఇచ్చే ప్రభుత్వం చేసే ప్రయత్నం కూడా చేయొచ్చు. ఆ యాంగిల్లోనే కొంత ఎక్కడో గ్యాప్ నడుస్తుంది. కానీ ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాలు, వరుసగా జరుగుతున్న ఈ టోల్ ప్లాజా కావచ్చు, లేకపోతే ఇతరులకు సంబంధించిన ఆహారంలో దీనికి కొంత పసకడం లేదు. అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలతో వీళ్ళతో పసకడం లేదు. దాన్ని ప్రభుత్వం మరి పిలిచి మాట్లాడుతుందా, లేదంటే ఈరోజు ఒక స్థానిక ఎమ్మెల్యే, టీడీపీ పార్టీ ఎమ్మెల్యే ఓపెన్ గా తన శత్రుకి మీరు ఇట్లా పనులు వేస్తే నేనేం చేయాలి, నేను ఒప్పుకునే ప్రసక్తి లేదు అని చెప్పి ఆయన ఓపెన్ గా మాట్లాడుతున్నారు. ప్రభుత్వాన్ని నిర్ణయిస్తున్నారు. నా గవర్నమెంట్ లో నా గన్నవరం నియోజకవర్గంలో అవినీతి జరిగితే నేను ఒప్పుకోను అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. అంటే ఆయన ఇండైరెక్ట్ గా గవర్నమెంట్ కి వార్నింగ్ ఇస్తున్నారు. డైరెక్ట్ గా చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. అయితే నేను ఈ విషయంగా ప్రజలతో కార్యకర్తలతో సమావేశం పెడతా, కార్యకర్తలతో తెలుసుకుంటానని కూడా మాట్లాడుతున్నాను. సో ఇది కొంత ఇష్యూ పెద్దది కాకముందే కొంత ఈ ఇష్యూని సాల్వ్ చేయాల్సిన అవసరం పార్టీ పెద్దలకు కూడా ఉంది. పార్టీ పెద్దలు దీని మీద కొంత ఆలోచిస్తున్నారు. బహుశా వెంకట్రావును పిలిచి మాట్లాడే ప్రయత్నం అయితే కూడా జరుగుతుంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం యార్లగడ్డ వెంకట్రావు చేసిన స్టేట్మెంట్స్, ఎమ్మెల్యే యార్లగడ్డ చేసిన స్టేట్మెంట్ ప్రజెంట్ కూటమి నేతల్లో తీవ్రమైన చర్చకు దారితీస్తుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. యార్లగడ్డ వెంకట్రావు కూటమి ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగరేశారా? ప్రస్తుతం అటువంటి చర్చ జోరందుకుంటోంది. ప్రత్యర్థులకు పనిచేసిన కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆయన. ఈ క్రమంలో కేవీఎం సంస్థకు కాంట్రాక్ట్ ఇవ్వడంపై యార్లగడ్డ తీవ్రమైన అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యర్థులతో పోరాడిన తనను అవమానిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా రెక్కల కష్టం విలువ ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు యార్లగడ్డ. గన్నవరంలో అవినీతిని సహించనంటూ ఉన్నారు ఆయన. ప్రోటోకాల్ గౌరవం లేకపోతే ఊరుకోనంటూ కూడా చెప్పుకొచ్చారు. కూటమి నేతలందరినీ ప్రశ్నిస్తున్నా ఎన్నికలకు ముందు వచ్చిన వాడు అధికారంలోకి వచ్చాక వచ్చిన వాడు ఒకటేనా అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు యార్లగడ్డ. ఈ క్రమంలో ఇంకొన్ని స్టేట్మెంట్ని పాస్ చేయడం జరిగింది. ఇంతకీ యార్లగడ్డ వెంకట్రావు ఇంకా ఏమంటూ ఉన్నారు ఇప్పుడు చూద్దాం. శాసనసభలో మాట్లాడటం ముమ్మోటికి రైటే. నేను అవినీతిని ఎండగడతా, అది ఎవరు చేసినా ఉపేక్షించే ప్రసక్తే లేదు. మొన్నెవడో ఒకడు ఇండస్ట్రీస్ట్ అంట, ఆ రోజు అతను కూడా ఇప్పుడు బయటికి రాలా, పార్టీకి ఓటేయమని అడగల, నేను పార్టీ అని చెప్పలా, ఇవాళ పార్టీ అని చెబుతున్నారు. వీళ్ళందరూ 1 కోటో 2 కోట్లో ఏదో చందాలు ఇచ్చో అది చేసో ఇది చేసో మాట్లాడే రాజకీయాలకి చర్మగీతం పాడపోతే ఈ నియోజకవర్గం పాడైపోతుంది. నో డౌట్ అబౌట్ ఇట్. వాళ్ళ కేఎంఈ అంట, ఆడెవడో నాకు తెలియదు, కానీ ఎప్పుడూ గన్నవరం వచ్చి తెలుగుదేశం పార్టీ అని పనిచేయాల. కానీ మన ప్రత్యర్థికి పనిచేసిన వాళ్ళ కాంట్రాక్టులు దాటం నేను తీవ్రంగా పరిగణిస్తున్నా. ఇది క్షమార్హం కాదు. అంటే నేను యుద్ధం చేస్తే, నా రెక్కల కష్టం ఖర్చు పెడితే, మీరు ఇలా అవమానాలు పాలు చేస్తే నేను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించను. ఇప్పుడు ఇచ్చిన కాంట్రాక్ట్ కేవలం 20% పని మిగిలిపోయి ఉంటే
206 కోట్ల రూపాయలు కేటాయించారంట. అంటే ఆ నార్త్ ఇండియన్ కాంట్రాక్టర్ అయిపోయాడు, వాడు దెబ్బతినిపోయి పాపర్ అయిపోయాడు. వాడి కాంట్రాక్ట్ తీసేసి ఆడు 300 కోట్లతో 80% టెర్మినల్ బిల్డింగ్ పనులు చేస్తే 20%కి ఎంత డబ్బులు అవుతుందో అందరికీ తెలుసు. కేవలం 130 కోట్ల రూపాయలు మాత్రమే టెండర్ ఉంటే 130 కోట్లకి టెండర్ ఎవరు వేయలేదనే కారణంతో మళ్ళీ పిలిచి 206 కోట్లు కట్టబెట్టింది. నా ప్రత్యర్థి మీద నేను యుద్ధం చేసినందుకు మీరు నాకు ఇచ్చే గిఫ్ట్ అని అడుగుతున్నా నేను. అది చేసింది ఎవరైనా, ఏ పార్టీలో వాళ్ళే చేయగలరు ఎవరైనా. ఇప్పుడు ఎంత మట్టికి డబ్బులు కట్టారో లెక్కేస్తే కనీసం 50% కూడా ప్రభుత్వానికి డబ్బులు కట్టకుండా అవినీతి చేసిన లక్ష్మీ ఇన్ఫార్ కంపెనీ విచారణ చేయమని ప్రెస్ మీట్ లో కూడా అసెంబ్లీలో కూడా కానీ ఆవిడే కాంట్రాక్ట్ వస్తుంది. చాలా బాగా మరో విషయం స్పష్టంగా చెప్తున్నా, ఎయిర్పోర్ట్ దానికి వెళ్తే ఎయిర్పోర్ట్ 479 కోట్లు జిఎస్టీ కాకుండా 417 కోట్ల రూపాయలు వాల్యూ అయితే టెర్మినల్ బిల్డింగ్ కట్టడానికి. ఆ రోజు నార్త్ ఇండియా ఫస్ట్ అప్ప మీటింగ్ వెళ్ళిన తర్వాత నేను విభేదించి ఆ మీటింగ్ కన్నా కానీ వాళ్ళు 80% వర్క్ కంప్లీట్ చేస్తే ఇంకా 20% మాత్రమే 306 కోట్లు ఎగ్జిక్యూట్ చేశారు ఎన్కేసీ కంపెనీ వాళ్ళు. ఇవాళ కేఎంఈ అంట ఆడెవడో నాకు తెలియదు కానీ ఎప్పుడు గతంలో తెలుగుదేశం పార్టీని పనిచేయాల కానీ మన ప్రత్యర్థికి పనిచేసే వాళ్ళ కాంట్రాక్ట్ ఉండటం నేను తీవ్రంగా పనిచేస్తున్నా. ఇది క్షమారాం కాదు. అంటే నేను యుద్ధం చేస్తే నా రకాల కష్టం ఖర్చు పెడితే మీరు ఇలా అవమానాలు పాలు చేస్తే నేను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించను. ఇప్పుడు ఇచ్చిన కాంట్రాక్ట్ కేవలం 20% పని మిగిలిపోయింటే 206 కోట్ల రూపాయలు కేటాయించింది. అంటే ఆ నార్త్ ఇండియన్ కాంట్రాక్ట్ అయిపోయాడు, వాడు దెబ్బతినిపోయి పాపర్ అయిపోయాడు. వాడి కాంట్రాక్ట్ తీసేసి ఆ 300 కోట్లలో 80% టెర్మినల్ బిల్డింగ్ పనులు చేస్తే 20% ఎంత డబ్బులు అవుతుందో అందరికీ తెలుసు. కేవలం 130 కోట్ల రూపాయలు మాత్రమే టెండర్ ఉంటే 130 కోట్ల టెండర్ ఎవరు వేయలేదనే కారణంతో మళ్ళీ పిలిచి 206 కోట్లు కట్టబెట్టింది. నా ప్రత్యర్థి మీద నేను యుద్ధం చేసినందుకు మీరు నాకు ఇచ్చే గిఫ్ట్ అని అడుగుతున్నాను. అది చేసింది ఎవరైనా, ఏ పార్టీలోనే చేయగలరు ఎవరైనా. కానీ అలాగే కొంతమంది నేను పార్టీకి సపోర్ట్ చేస్తాను. ధనవరంలో నేను టీడీపీ ఇన్ఛార్జ్ గా ప్రకటించిన తర్వాత నన్ను ఎప్పుడు కలవాలా, చంద్రబాబు నాయుడు గారు అక్రమార్షుడు ఇప్పుడు బయటికి రావాలా. ఈ నియోజకవర్గంలో వేలాది మంది హనుమాన్ జంక్షన్ నుంచి రావపల్లి వరకు చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితంలో ఈ 50 సంవత్సరాల్లో అలాంటి ర్యాలీ ఆయన చూస్తున్నాడు. నభవిష్యత్తు రీతిలో కలపని చెప్పింది మీరు. మనం అర్ధరేత్ర కూడా జనాలు ఓటు చేయడం అంత సాధ్యమైన విషయం కాదు. ఏమైనా సాయంత్రం కూడా బుద్ధులు వస్తాను తప్ప అర్ధరాత్రి 12 దేవుడు లేకుంటే మా కాన్షియస్ అందరూ బాగా నిద్రపోతారని చూసాడు. అలాంటి పరిస్థితుల్లో నేను యుద్ధం చేస్తే అది ఇది దుర్మార్గం. అలాగే ఒక పార్టీ ప్రెసిడెంట్ ని ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి. నేను కొన్ని మాటలు నా నియోజకవర్గంలో కంపెనీ ఉంటే ప్రభుత్వానికి సంబంధించిందంటే నేను శాసనసభలో మాట్లాడటం ముందుకి రైటే. నేను అవినీతిని ఎనగడతా. అది ఎవరు చేసినా ఉపేక్షించే ప్రసక్తి లేదు. ఎయిర్పోర్ట్ దాంట్లో కూడా కేఎంఈ నాకు తెలియదు. వీళ్ళు అందరూ ఏం చెప్తున్నారంటే జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఏం చెప్తున్నారు, జిల్లాలో తెలుగుదేశం పార్టీ మాకెందుకు నాయన గన్నవరంలో మీరు ఏ పార్టీ, గన్నవరంలో మీరు ఎవరు పనిచేశారు, గన్నవరంలో మీరు ఎందుకు పనిచేయలేకపోయారు, తెలుగుదేశం పార్టీ బయటకు ఎందుకు రాలేకపోయారని సూటిగా సుస్పష్టంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడుగుతున్నా. మీరు కష్టపడి యుద్ధం చేసి బూతుల్లో కూర్చుని గొడవలు పడి కేసులు పట్టించుకుని రంగంలో 52 మంది ముసలి మొత్తగానే క్యాస్ట్ కూడా చూడకుండా బీసీ ఎస్సీ ఓసీ అందరినీ జైల్లో పడేసే పరిస్థితి వస్తే ఊరు దాటి పారిపోయి అన్ని మీరు మర్చిపోయారని అవుతుంది. కానీ గతంలో ఎవరైతే కాంట్రాక్ట్లు చేశారో ఏం కొన్నావురా? అమ్మకి 10